నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి కోర్ట్ మూవీ పెడుతున్నాను కదా. సో ఇదైతే పార్ట్స్గా అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలండి, మీరు ఏ పార్ట్ చూసినా ఫస్ట్ నుంచి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. సో మధ్యలో చూస్తే మాత్రం అసలు అర్థం కాదు. నేను ఈ విషయమే ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో ఇదైతే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక స్టోరీలోకి అయితే వెళ్దామండి. ముందు స్టోరీలో అయితే శివాజీ గారు ఒక అతన్ని అరెస్ట్ చేయించారు కదా. అంటే తన కూతురికి పేపర్ ఇవ్వడం అంటే అదేదో లవ్ లెటర్ అనుకుంటారనేసి ఇది ఇక్కడితోనే ఆగాలి అనేసి ఈయనైతే పెట్టిస్తారు జైల్లోని ఆ అబ్బాయి వాళ్ళ నాన్ని. సో ఇక్కడ నుంచి ఏంటి, ఇంతకీ జాబిలు కూడా లవ్ చేస్తుంది చందు అన్న అబ్బాయిని. తన విషయంలో ఎలా ఉంటుంది ఏంటి ఈయనకి తెలుస్తుందా అంటే ఈయన ఆల్రెడీ అనుమానిస్తారు. సాంగ్ వస్తుంది కదండి, ఈ సాంగ్ అయితే అందరి ఫేవరెట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. కథలు చెప్పారు కవితలు నిరాసారు సాంగ్. సో అదైతే చాలా చాలా బాగుంది సాంగ్ అయితే. అందులో అయితే ఈయన అబ్జర్వ్ చేస్తారు ఈ జాబిల్ని. సో ఏంటి ఏమవుతుందన్న నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? లెట్స్ కంటిన్యూ ది వీడియో. పోలీసులు వస్తున్నారేంటి? ఓ మొత్తం వచ్చారండి. చందు వాళ్ళ ఇంటికి వచ్చారండి పోలీసులు మొత్తం. శివాజీ గారు అయితే తెలిసిపోయిందండి. శివాజీ గారికి అయితే ఏది తెలియదు కదా. అయ్యో ఈయనకి తెలియదండి అసలు. వచ్చింది జాబులు అయితే బయటకు వచ్చింది. అయ్యయ్యో 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 అనవసరంగా జాబుల గురించి. ఓ అమ్మాయి వయసు 17 సంవత్సరాల 8 నెలలు, మైనర్. ఒక మైనర్ ని తల్లిదండ్రులు ఎక్కడ తీసుకెళ్ళినా నేరమే. ఆ నేరం కింద అదనమాట అండి. ఏదన్నా మాట్లాడాలంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు. అయ్యయ్యో ఒక మైనర్ ఇంటికి తీసుకురావడానికి సహకరించినందుకు ఫ్యామిలీ మొత్తాన్ని లోపల దయచ్చు. అయ్యయ్యో కానీ వాడిని ఒక్కడే తీసుకెళ్తున్నాం. అది మా మర్యాద. చందునైతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారండి. అయ్యయ్యో నిజంగా వాళ్ళ నాన్నగారికి అయితే తెలియదు కూడానే. ఈ చందు లవ్ చేస్తున్నట్టు ఇలా అమ్మాయి వస్తున్నట్టు కూడా తెలీదు. అయ్యయ్యో ఓ జైలుకి అయితే తీసుకువెళ్ళిపోతున్నారండి చందుని. వీళ్ళైతే ఇంటికి వచ్చేసారండి. సైలెంట్ మొత్తం. అయ్యయ్యో అయ్యయ్యో చాలా విపరీతంగా కొట్టేశారండి. కేసు అయితే పెట్టమంటున్నారండి. ఏం కట్టాలి అసలు, అవన్నీ చెప్పాలి కదా. అవునండి. అమ్మాయితో ఒకసారి మాట్లాడితే
ఏం చేయాలో ఎలా చేయాలో డిసైడ్ చేద్దాం. తీసుకొస్తున్నా రా బడేకో. ఎక్కడికి? ఎక్కడికంటే స్టేషన్కి. ఎందుకు? ఆడి మీద కేసు ఆడుతున్నా, ఈ స్టేట్మెంట్ ఇవ్వాలా. కేసు అవును. అంటే అమ్మాయి పోలీస్ స్టేషన్కి కోర్టుకి తిరగాలి కదా. శివాజీ గారు చాలా వైలెన్స్ ఉన్నారండి. మనకి ఏ అవసరం లేదు. మ్మ్. ఆ కుర్రాడికి భయం చెప్పి వదిలేయండి. అంటే వదిలేయాలా? ఎవరిని అదే. వదిలేయాలి? నీకు అంతా చూసింది నీకు అర్థమవుతుందా? ఆడిని తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు. నీకు తెలుస్తుందా? ఓ వాచ్మాన్ గారి కొడుకు వదిలేయాలా? వదిలేస్తే రేపు పొద్దున అయ్యయ్యో. బయట నిలబడతారు. మీ ఇంట్లో అమ్మాయిలు వస్తారంట కదా అని పంపిస్తావా? ఏమైనా చేసుకోండి. నా కూతుర్ని మాత్రం కోర్టుకి పోలీస్ స్టేషన్కి పంపించను. అవసరమైతే చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెడతాను తప్ప ఎక్కడికి పంపించను. ఆ, ఓ కూతురు తప్పు చేస్తే తల్లి కాపు కాస్తానమాట. ఇంకేనేం మాట్లాడలేకపోతున్నారండి. అయినా అయ్యయ్యో. వచ్చారు స్టేషన్కి అయితే అయినా లాయర్ గారిని కూడా తీసుకొచ్చారు. ఓ మై గాడ్. సో చూసారు కదండి, చందుని అయితే అరెస్ట్ చేశారు. శివాజీ గారికి అయితే తెలిసిపోయింది జాబిలి చందు ఇద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారని. సో ఈయనైతే పోలీసులు తీసుకొచ్చారండి. మొత్తం వీళ్ళ ఫ్యామిలీని అందరిని కూడా తీసుకొచ్చేసి చూపించడం అయితే జరిగింది కదా. సో నిజంగా అయితే చాలా బాధాకర విషయం అండి. కోర్టుకి జైలుకి అంటున్నారు కదా. సో చందు లైఫ్ ఏంటి, చందు కెరియర్ అయితే నాశనం అయిపోద్దేమో, కానీ చాలా బాధాకరమైన విషయం అండి. సో నాతో పాటు మీరు కూడా నెక్స్ట్ పార్ట్ చూడాలనుకుంటున్నారా? అలాగైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. సో ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.